మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గురుకుల ప్రిన్సిపాల్ను అధికారులు సస్పెండ్ చేశారు. రాజ్ న్యూస్ కథనాలకు స్పందించిన అధికారులు ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకున్నారు. విద్యార్థినుల ఆందోళనపై రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. 7 లక్షల నిధులున్నా పనులు చేయని నిర్లక్ష్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగం, బాధ్యత రాహిత్యంతోనే సస్పెన్షన్ వేటు వేశారు. సౌకర్యాల కల్పనలో విఫలమైన ప్రిన్సిపల్ కల్పనపై చర్యలు తీసుకోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చెప్పండి, అది కూడా 2 రోజుల్లో పెట్టిస్తారు. అటు సైడ్ 2 days నుంచి సాయం చేయలేదు. అటు సైడ్ వెళ్తే అటు నైట్ చేయాల్సి వస్తుంది సార్. అప్పుడు లైట్స్ కూడా లేవు సార్, మొత్తం చీకట్లో చేయాల్సి వస్తుంది. తేళ్ళు అవన్నీ చాలా ఉన్నాయి సార్. 2 3 రోజుల్లో క్లియర్ చేస్తారమ్మా. సెక్రటరీ మేడం తో మాట్లాడారు ఆల్రెడీ. మీ అందరికి స్కూల్ స్టార్ట్ అయ్యి 1.5 months అవుతుంది సార్. ఇప్పటి వరకు వాటర్ అలాగే ఉంది సార్. వాటర్ రావట్లేదు, బాత్రూమ్స్ రావట్లేదు సార్. బాత్రూమ్ డోర్స్ మొత్తం పగలగొట్టి ఉన్నాయి సార్. బాత్రూమ్కి ఎలా వెళ్ళినట్టు కూడా తెలియట్లేదు సార్. చుట్టూ చూసినా కంటే ఎక్కడున్న పాములే కనిపిస్తున్నాయి సార్. అసలు బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది సార్. అసలు కొత్త వాళ్ళు వస్తున్నారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు సార్. మాకు కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ పేరెంట్స్ తింటారేమో అని భయంతో ఇక్కడ ఉన్నాం సార్. ఇంకా ఏం క్లీన్ ఏం కాలేదు సార్. మాకు గర్ల్స్ కి ఇబ్బంది అవుతుంది సార్. మొన్ననే కొండ శిల్వ కొట్టింది సార్. మళ్ళీ కొండ శిల్వ రాత్రి తొక్కిలు సార్. రాత్రి 1ంటికి లేచి తానం చేశాను సార్. ఇప్పుడు దాకా నిద్ర లేదు, ఏం లేదు సార్. కాలేదు సార్. కొంతమంది వాటర్ ఓకేనా?